ఇక మొత్తంగా ఏపీలో పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. రాష్ట్రంలోని అనేక పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం 6:30 గంటలకే భారీ క్యూ లైన్లు అయితే కనిపించాయి. వేర్వేరు పనులు, తీవ్రమైన ఎండల నేపథ్యంలో త్వరగా ఓటు వేయాలనే ఉద్దేశంతో చాలా మంది పోలింగ్ కేంద్రాల వద్దకు పోటెత్తుతున్నారు. కాగా పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా ఎన్నికల సంఘం పగడ్బందీ ఏర్పాట్లయితే చేసింది. సమస్యాత్మక నియోజకవర్గాలైతే ప్రత్యేక భద్రతా నిఘా వ్యవస్థనైతే ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. అటు తెలంగాణలో కూడా 17 లోక్సభ స్థానాలకు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి కూడా ఇవాళ పోలింగ్ అయితే జరుగుతుంది. మొత్తంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ నిర్వహించనున్నారు. సమస్యాత్మక ప్రాంతాలైన ఏపీకి సంబంధించి అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటల వరకు కూడా పోలింగ్ ఉంటుంది. అదేవిధంగా పాలకొండ, కురపాం, సాలూరులో అయితే సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ ఉంటుంది. ఇక పోలింగ్ సమయం ముగిసేలోపు క్యూలో ఉన్న అందరికీ కూడా ఓటు వేసే అవకాశం కల్పిస్తామని చెప్పేసి అధికారులు తెలిపారు. ఏపీలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు అయితే ఉన్నారు. వారిలో పురుషులు 2.3 కోట్ల మంది కాగా మహిళలు 2.10 కోట్ల మందిగా ఉన్నారు. ఇక అలాగే థర్డ్ జెండర్ వారు 3,421 మంది ఉన్నారు. ఇంకా సర్వీసు ఓటర్లు 38,185 మంది ఉన్నారు. 10 లక్షల మంది యువ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఇక అదేవిధంగా ఈసారి ఏపీ ఎన్నికల్లో చూసినట్లయితే కనుక మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాల్లో 34,165 చోట్ల వెబ్కాస్టింగ్ ఉంది. 1.60 లక్షల ఈవీఎంలు అయితే పోలింగ్ కోసం వినియోగిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర దివ్యాంగులు, వృద్ధులకైతే ప్రత్యేక క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ కేంద్రాల భద్రత కోసం 1,06,145 మంది పోలీసు బలగాలను అయితే వినియోగిస్తున్నారు. అదేవిధంగా ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ పై కూడా నిషేధం ఉంది. అదేవిధంగా పోలింగ్ ఈ రోజు ఎక్కడ కూడా ఏపీ సరిహద్దులను సీజ్ చేయడం లేదు. అలాగే ఓటర్ గా ఉన్న ఏ వ్యక్తిని నిలువరించడం లేదు. గతంలో 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలు అయితే 79.84% మేర పోలింగ్ అయితే నమోదైంది. ఈసారి ఒక 83% వరకు కూడా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉన్నాయని అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఆ విధంగా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మామలపల్లి గ్రామంలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నా ఓటుని మొదటి ఓటుగా వేసుకుని చేశాను. గత 2 సంవత్సరాల నుంచి కొండవరం నియోజకవర్గంలో జగన్నామ సంక్షేమ కార్యక్రమాలు చేయడంతో ప్రజా విలువ నాకు అండగా ఉంటుందని ఆశతో నా మొదటి ఓటు వేసి నియోజకవర్గంలో వివిధ పర్యటిస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతుందని నాకు స్పష్టంగా అర్థమవుతుంది. మామలపల్లి గ్రామంలో మొదటి ఓటుగా వేసుకుని చేశాను. గత 2 సంవత్సరాల నుంచి కొండవరం నియోజకవర్గంలో జగన్నామ సంక్షేమ కార్యక్రమాలు చేయడంతో ప్రజా విలువ నాకు అండగా ఉంటుందని ఆశతో నా మొదటి ఓటు వేసి నియోజకవర్గంలో వివిధ పర్యటిస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతుందని నాకు స్పష్టంగా అర్థమవుతుంది. మామలపల్లి గ్రామంలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి